దేవుడే నాకు మాట్లాడి ఇప్పుడు కటింగ్ చేయించుకో అని చెప్పేసి అన్నారు ఆయన. వగలాడి నీ మొగుళ్ళు అందరూ అంటే తొలి మొగుడితో కలిపి 90 మంది అన్నారు. మళ్ళీ యేసు ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ వచ్చాడు. ఆయన పనే ఉండదుగా, ఏదో చేసుంటాడు ఊళ్ళో, ఏదో అమ్మాయిని గోకటం కొరకటం చేసుంటాడు. జూనియర్ నాగేశ్వరలాగా ఉన్నాడు, వయసులో ఊరినే ఉంటాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సేవ ఎలా చేయాలో తెలియదు. సేవ ఎలా చేయాలో తెలియదు అంటాడేంటండి? అప్పటిదాకా నేను సేవలో ఉన్నానన్నాడు. నాకు తెలియదమ్మా. డబ్బులు, అమ్మాయిలు. ఓ ఇది కూడా ఉందిగా, మర్చిపోయాను. ఓపిరి తాతని చూసాక కూడా తెలియలేదు. లేటెస్ట్ సెన్సేషన్ ఓపిరి తాత. ఎన్ని ఆఫర్లు. నేను కూడా అనవసరంగా పాస్టర్ అవ్వకుండా మిస్ అయ్యాను. అయ్యా డబ్బులు కట్టు, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అప్పు అయింది అని చెప్పేసి అంటే ఆయన కడతానంటాడు కానీ కట్టట్లేదు. ఎస్ నేను కడతాలే అన్నాడు కట్టడు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. రైల్వే ట్రాక్ మీదకి అర్ధరాత్రి ఇంట్లో భార్య పిల్లలను పండుకొని వచ్చి కమ్మ వచ్చి దేన్ని పట్టుకున్నాడు. ఇలా ఇంట్లో నుంచి బయటకు అలా వస్తున్నా ఎదురుగా యేసు ప్రభు వచ్చాడు. యేసు ఉత్తిగా వచ్చాకంటే కురుకురే ప్యాకెట్ కొనుక్కుంటే నవ్వులుతా వచ్చాడంటే బాగుంటుంది. యేసు కంటే కూడా ఈడి అకౌంట్లో డబ్బులు పడినప్పుడే వీడికి ఎక్కువ మ్యాటర్. అదే సాయంత్రం క్వార్టర్. పునాది వేసే రోజున ప్రార్థన చేసిన చర్చికి పునాది అదే మీ సమాధి. మీకు రాధా మనోహర్ దాస్ గారు బోనర్ ఏంటండి? ఆయన దగ్గర అకౌంట్ డబ్బులు లేవా? అకౌంట్ ఉండదు కేసుకి. ఆధార్ కార్డ్ ఏది? పాన్ కార్డ్ ఏది? ఓహో ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఎవరు కదా? ఎవరు? ఈ మందిరంలో జనాలు ఎట్లా వస్తారో ఏమో. యేసుని జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ చేసాడుగా. పరలోక రాజ్యం నుంచి దేవదూతలు ఖమ్మంలోకి దిగుటని చూశాను. అంటే వీడు చెప్పిన దొంగ సాక్ష్యం మనం చేసిన ట్రోల్స్ చూస్తే కనీసం 50 మంది గర్భాప్స్ అవుతారు. వారు కూడా ఆ దర్శనాన్ని నమ్మి పెద్ద బిల్డింగ్ చూసారా? ఆయన పాడిన పాట ఏంటంటే ఏసయ్యానా ఏసయ్యా. ఆయన మీద ఆయనే పాట రాసుకున్నాడా? ఏసయ్యా నా ఏసయ్యా అల్ఫా యూదీవే ఒమేగా నీ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు నీవే. ఈ రోజు నీకు యాక్సిడెంట్ ఉంది చచ్చిపోతావు అన్నాడు ఆయన. 4-వీలర్ కారు బండి తీసుకుని బయటకు వచ్చేటప్పుడు పాస్టర్ ఎలా ఉంటాడో, రిచ్గా ఉంటాడో, ఎలా ఉంటాడో, పూరుగుంటాడో. నమస్తే, వెల్కమ్ టు టెస్టిమనీ ట్రోల్స్. మీ అందరి ఆదరాభిమానాలతో జబర్దస్త్ని మించినటువంటి కామెడీ షోగా దూసుకుపోతున్నటువంటి టెస్టిమనీ ట్రోల్స్కి స్వాగతం. మరి లాస్ట్ ఎపిసోడ్లో ఒక టెకాయిగాడు యేసు లాజరస్ అనేవాడు ఒక అద్భుతాలు పరంపర చెప్తూ వస్తున్నాడు. వీడు పిలిస్తే దేవతలు వచ్చారంట. మరి మీలో దేవత ఎవరు, మీలో దేవుడు ఎవరు అని వీడు అడిగేదానికి వాళ్ళు పారిపోయారంట. తర్వాత పీసై వచ్చాడంట, ఏసై వచ్చాడు. ఆయన వచ్చి ఈయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తావా అనగానే వచ్చేస్తున్నాడంట. సరే పొలం వస్తున్నాడు కదా అని చెప్పి ఇంటికాడ పిలిస్తే వస్తాడని చూస్తే ఇంటికి కూడా వచ్చాడంట. ఈయన ముడ్డెనకాలు తిరుగుతామన్నాడు. తిరుగుతా ఉండగా మరి ఈయనకి జ్వరం వచ్చి పడిపోయాడంట. ఇట్టకాయ పడిపోయిన తర్వాత ఆ మంచంలో నుండి అకస్మాత్తుగా ఏసై ఈయన్ని తిరిగి నుంచోబెట్టాడంట. నీకు కనపడింది ఏసయ్యరా అని చెప్పి అలా నాయన ఇట్టకాయ వాళ్ళ బాబు చెప్పాడంట. ఈయన బైబిల్ పట్టుకుని ఆ చర్చిలు వెనకాలే తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి కోపం వచ్చి ఈయనకి అన్నం పెట్టడం మానేశారు. అయితే యేసు వచ్చి గోంగూర పచ్చడి వండి పెట్టాడు ఈయనకి. ఆ గోంగూర పచ్చడి కలుపుకుని తిని తర్వాత మళ్ళీ నాకు ఫుడ్ లేదని ఏడుస్తుంటే దేవదూతలు వచ్చి పర్లేదు నీకేం ఇబ్బంది లేదు, నీకు ఆకలి ఇవేమీ లేకుండా నీకు మందిస్తామని చెప్పి ఏదో చేశారంట. ఆ తర్వాత మళ్ళీ ఈయనకి ఏదో నడుము నొప్పి వచ్చి మంచం మీద పడిపోతే మళ్ళీ ఏసై వచ్చేసాడు. ఏసై ఇట కొట్టి ఆ నరం పట్టుని గట్టిగా లాగితే 10 మీటర్ల తాడు వచ్చిందంట. ఎక్కడో ఆ మెదడులో ఎక్కడో చిటిక్కుమందంట. ఈ విధంగా అద్భుతాల పరంపర చెప్తూ వస్తున్నాడు. ఒక్కసారి ఆ నరం పట్టుకుని లాగేటటువంటి అద్భుత సన్నివేశాన్ని రీప్లే చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నమస్కారం కరుణాకర్ గారు. నమస్తే. మీ ఓపిక మెచ్చుకోవాలండి. ఎందుకు నా ఓపిక ఏమైంది ఇందులో? అంత సోది మళ్ళీ చెప్పారు కదా, ఒకసారి మళ్ళీ రీప్లే చేసుకున్నా. ఏం చేస్తాం మరి, సూదులదారం సందులో వేరం ఒప్పుకున్నా. స్టార్టింగ్ సామెత మొదలు పెట్టారేంటి?
అంటే యేసయ్య మహిమ కృపావరం, ఏమనం కృపావరం, వీళ్ళకు స్వస్థత వరం అన్నట్టుగా నాకు కృపావరం. కృపావరం ఉంది. నా పరిస్థితి బాగలేదు, నా నడుములు పడిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉండిపోయానని దేవుని దగ్గర ఏడుస్తున్నప్పుడు యేసుప్రభు నా బెడ్ మీద కూర్చొని నా వెన్నుపూసలో నరం ఒకటి వేలిబెట్టి లాగి వదిలితే నా వెన్నుపూసు మొత్తం కూడా సడలింపై నా తలలో సౌండ్ వచ్చింది, పట్టకరాని సౌండ్ వచ్చింది. అప్పుడు చిటికేసి అన్నాడు, లేచి నిలబడి అన్నాడు ఆయన. చిటికేసాడు. లేచి నిలబడ్డా నేను, ఇక నువ్వు పడిపోవు అన్నాడు ఆయన. అప్పుడు నాతో చెప్పాడు ఆయన, ఇప్పుడు కొంచెం ఏమన్నా తిను, నా పరిచర్య చాలా ఉంది, నీతో చేయించుకోవాల్సింది అన్నప్పుడు మొత్తం తిప్పి తిప్పి అక్కడికి తీసుకొస్తున్నాడు చూసారా. నేను పాస్టర్ అవ్వాలి, నన్ను పాస్టర్ని చేసింది వేసే పని కొట్టుకుని మరి నా వెనకాల తిరుగుతూ నన్ను పాస్టర్ని చేసాడని చెప్పి సాయంత్రం కొంచెం ఏదైనా టిఫిన్ చేస్తూ పరిచర్య చేస్తూ అక్కడికి చిన్న చిన్న ప్రేయర్స్కి వెళ్తూ ఉన్నాను. అట్లా ఆ యొక్క 8 సంవత్సరాలు సాయంత్రం టిఫిన్ చేస్తూ ఉన్నాను. అట్లా 16 సంవత్సరాలు నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాను. ఏంటండి అట్లా ఆ యొక్క 8 సంవత్సరాలు సాయంత్రం టిఫిన్ చేస్తూ ఉన్నాను. కాదు 8 సంవత్సరాలు సాయంత్రం ముందు 8 సంవత్సరాలేమో ఓన్లీ సాయంత్రం పాలు తాగాడు, అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు తాగేవాడు. అది లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాడు అనమాట. ఇప్పుడు ఏసి వచ్చి కొంచెం తిను, లేసి నా పరిచర్య ఉంది అని అన్నాడు. అందుకని టిఫిన్ చేస్తున్నాడు సాయంత్రం పూట. ఆ 8 16 సంవత్సరాలు ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ అంట. ఆ తర్వాత దేవుడు నన్ను చాలా ప్రాంతాలకి, అనేకమైన ప్రాంతాలకి తిప్పి సేవ చేయించుకుంటూ ఉన్నాడు. కాలినడకతో తిరుగుతున్నాను. దేవుడు నాతో చెప్పారు, నువ్వు నాజీరు చేయబడి ఉండాలి 6 సంవత్సరాలు. నాజీరు అంటే కటింగ్ వేయించుకోకూడదు, జుట్టు, ఆ జుట్టు పెరిగి ఉండాలి ఇలాగా. ఏంటి వయసులో ఉన్నప్పుడు, ఎంగేజ్లో ఉన్నప్పుడు ఫోటోని అది ఏది మళ్ళీ సార్ చదువు. జూనియర్ నాగేశ్వరరావుగా ఉన్నాడు. కటింగ్ వేయించుకోకూడదు అన్నారు. నాజీరు చేయబడి 6 సంవత్సరాలు ఉన్నాను. ఈ 6 సంవత్సరాలు కూడా ఉపవాసంతోనే పరిచర్య చేస్తూ సువార్త పనిలో తిరిగాను. కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా తిరిగాను. ఎందుకు చెప్పులు కొనియచ్చు కేసు, మంచి పేరగాని చెప్పులు, గోంగూర పసుపు తెచ్చినట్టు చెప్పులు తెప్పండి. కానీ కొన్ని రోజుల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత దేవుడే నాకు మాట్లాడి ఇప్పుడు కటింగ్ చేయించుకో అని చెప్పేసి అన్నారు ఆయన. అమ్మా ఇప్పుడు కటింగ్ చేయించుకో అన్నాడా? ఎందుకు ఆయన ఒక కత్తిరి పట్టుకొస్తే అయిపోయేదిగా. అదే కదా, ఫస్ట్ వచ్చేమో దేవదూతలు వచ్చి నీకు ఆకలి లేకుండా సిలువేశారు. తర్వాత సర్లే సార్లే 8 సంవత్సరాలు ఉన్నావు తిను ఇంకా అని చెప్పి తినమన్నాడు వచ్చి. అప్పుడేమో కటింగ్ చేయించుకోవద్దు అన్నాడు. 8 సంవత్సరాల తర్వాత కటింగ్ ఎందుకు చేయించుకోవద్దు అన్నాడు? అసలు ఎందుకు మళ్ళీ చేయించుకోమన్నాడు? రీజన్ ఏమైనా ఉందండి దీంట్లో? బైబిల్లో సంసోను నాజీరు చేయబడ్డాడు, ఆయనకి ఆ బలవంత జుట్టులో ఉందని మనం బైబిల్ తరగతిలో చెప్పుకున్నాం కదా. ఓ దానికి కాపీ కొట్టాడు అనమాట. అంటే నేను కూడా వరపుత్రుడిని, దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాను చెప్తాను. అది క్రిస్టియన్స్కి అర్థమైపోద్ది. అది మరి కటింగ్ చేయించుకోమని సంసోనికి చెప్పాడు తర్వాత దేవుడు వచ్చి. సంసోనికి చెప్పలేదు, ఆ జుట్టు కత్తిరించిన తర్వాత ఆయన చంపేస్తారు. అంటే ఆడి బలవంతా దాంతో పోయింది కదా. మరి ఈయన జుట్టు కట్ చేసిన తర్వాత ఈయన కంటిన్యూగా అట్లా జుట్టు పెంచుకుంటూ పోతే మరి ఇక్కడ వ్యాపారం నడదు కదా, కష్టం కదా. అందుకని ఏసే వచ్చిన కత్తిరించుకోమని చెప్పాడు. ఇక దానికి తెరదించాడు. అసలు ఆయనే కత్తిరి పట్టుకొచ్చాడంటే బాగుండేది. నేను జుట్టు కటింగ్ చేయించుకున్నాను. ఆ 6 సంవత్సరాలు పరిచర్యలో, దేవుని సన్నిధిలో పరిచర్యలో నడుస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నాను. అది దేవుని కృప. కొన్నిసార్లు ప్రభు పరిచర్యను బట్టి ఆకలి దప్పులు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు ఎన్ని వచ్చినా ఒకసారి మాత్రం బైబిల్ వదిలిపెట్టి వెళ్ళిపోయినా. నేను ఇదేంటి ఇన్ని వచ్చినా నేను వెళ్ళలేదు అని చెప్పాలి కదా, ఒకసారి వెళ్ళిపోయానని చెప్తున్నాడు ఏంటి? అంతే, అలాగే చెప్తారు వీళ్ళు. అలా చెప్పకపోతే కదా గ్రేట్. అంటే ఆయన ఎత్తుకున్న ఫ్లోలో అసలు ఎన్ని వచ్చినా కూడా నేను చెల్లించలేదు అన్నట్లుగా దాని ల్యాండింగ్ అలా ఉండాలి. ఒకసారి మాత్రం వెళ్ళిపోయాను ఎన్ని ఇట్లా చెప్పుకొచ్చి ఇలా అన్నాడు తుస్తుంది. మిగతా దేవుళ్ళందరూ వచ్చి ఏం చేయకపోతే ఈయన వచ్చేసి అసలు ఎంతో మాట్లాడుతూ ఉంటే అసలు అంత అద్భుతమైన దేవుడు మన కళ్ళ ముందు ఉంటే వదిలేసి వెళ్ళిపోతారా మనుషులు అన్న వాళ్ళు ఎవరన్నా? అసలు ఎందుకు వదిలేసాడు అంటే ఇప్పుడు ఏదో కథ ఉంటుంది చెప్తాను. ఏమి చెప్పడం, ఏం చెప్పడా చూద్దాం. బైబిల్ వదిలిపెట్టి వెళ్ళిపో, అమ్మో ఈ సేవకో దండం వెనుకో దండం, ఈ శ్రమలో నేను సేవ చేయలేను, నా వల్ల కాదు అని బైబిల్ విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను. కాదండి, దేవదూతలు వచ్చి ఆకలి దప్పులు ఉండకుండా ఆయన పొట్ట మీద సిలువేస్తే ఇంకా ఆకలే లేనప్పుడు ఆయనకి శ్రమ ఏంటి? నేను ఇంతకుముందు చెప్పాగా, ఫ్రీగా తిండి దొరుకుతుందని చెప్పి చర్చిల చుట్టూ, పాస్టర్ల చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏదో అక్కడెక్కడ కుడికలు పెట్టి ప్రార్థనలు పెట్టి వీడికి తిండి పెడుతున్నారు. దానికి అలవాటు పడ్డాడు. అది కంటిన్యూగా ఉండదు కదా, అది లేక మధ్య మధ్యలో అల్లాడుతున్నాడు. ఇక నేను వేరే పని ఏది చేయట్లేదు అని చెప్పడానికి నాకు దేవదూతలు వచ్చి సిలువేశారు ఆకలి కాకుండా. మళ్ళీ తర్వాత ఈ జుట్టు కత్తిరించడానికి డబ్బులు లేవు వీడి దగ్గర.
నేను అదే అనుకున్నా. దానికి కూడా యేసు వచ్చి నువ్వు నాజీర్ చేయించుకోమని చెప్పాడు, దాన్ని కవర్ చేసుకున్నాడు. తర్వాత ఏదో కాస్త ఇక పాకెట్ మనీకి ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నావు కదా, 100 రూపాయలు జేబులో పెట్టుకుంటే అప్పుడు కత్తిరించుకున్నాడు. అప్పుడు యేసు వచ్చి నువ్వు కటింగ్ చేసుకోమన్నాడు అని చెప్పాడు. అసలు నిజంగా యేసు కనపడి ఇన్ని మిరాకిల్స్ జరిగితే ఎవడన్నా మళ్ళీ యేసుని వదిలిపెడతాడా? అసలు నిజంగా ఆయన కనపడి ఉంటే ఇప్పుడు ఈయన ప్రపంచవ్యాప్తమైన పాస్టర్ అయిపోవాలి లాస్ట్ ఎపిసోడ్లో మీరు చెప్పినట్టు. అవును. ఇప్పుడు సాధారణ క్రైస్తవులకు ఏం చెప్తున్నారండి, మీరు ఇంకా గట్టిగా పట్టుకోవాలి, ఆయన శ్రమలు పెడతాడు, కష్టాలు పెడతాడు, మీరు ఆయన కనపడినా కనపడకపోయినా, ఆయన మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు మాట్లాడినట్టుగా భ్రమించాలి, కనపడినట్టుగా ఫీల్ అవ్వాలి, రకరకాలుగా మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పాస్టర్ అవునో కదా నాకు తెలియదు, ఇన్ని మిరాకిల్స్ చేశాడు, ఇన్ని మహిమలు చేశాడు, అయినా సరే ఇటు వదిలిపెట్టేశాడు. మరి మీరు ఎందుకు పట్టుకొని ఉండాలి? మీ దగ్గరికి ఏమైనా యేసు వచ్చాడా? మీ దగ్గర ఏమైనా మిరాకిల్స్ చేశాడా? లేదు కదా. ఇన్ని చేసినాడు వదిలేసేస్తే మీకు ఏమీ చేయనప్పుడు మీరు ఎందుకు పట్టుకొని ఉండాలి? లేదా ఇది బోగసా? ఈ బోగస్ మత ప్రచారాలు చేసి అసలు ఇది మతం ఎందుకు అయ్యిద్ది? ఆలోచించండి మీరు అందరూ. ఇదొకటే కాదు, ప్రసన్న బోల్ట్ ఉంది కదా, ఆవిడ కూడా అంతే సేమ్. మధ్యలో 2-3 సార్లు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుందంట, వదిలేసిందంట కూడా. మనం విన్న వీడియోలో చెప్పలేదు అట్లా. అందులో లేదు, ఇంకొక వీడియో ఉంది కదా, ఆ వీడియోలో చెప్పింది 2-3 సార్లు అనిపించింది నాకు, ఇది నా వల్ల కావట్లేదు ఈ శ్రమలన్నీ అని. వగలాడి నీ మొగుళ్ళే అందరూ అంటే తొలి మొగుడితో కలిపి 90 మంది అందంట. మరి ఆవిడ ఎన్నైనా చెప్పింది. ఖమ్మం రాకముందు వెళ్ళిపోతే మళ్ళీ యేసు ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ వచ్చాడు. ఆయన పనే ఉండదుగా, చీపో అన్నా కూడా బాబు ధర్మ బాబు ఈ పాత్ర ఒక భిక్ష పాత్ర పట్టుకుని వస్తా ఉంటాడు, నువ్వు నాకు సేవ చేయాలి, నువ్వు నాకు పరిచయం చేయాలి, లేకపోతే నాకు జరగట్లేదు, తిరుగుతూ ఉంటాడు భిక్షగాడు. నా దగ్గరకు వచ్చి రా సేవ చేద్దురా, పరిచర్య చేద్దురా అని చెప్పేసి తీసుకుని వచ్చాడు ఆయన. ఆ తర్వాత నేను సేవ చేయడానికి వచ్చాను. కానీ శ్రమల రుచి, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ అవి రుచిగా అనిపించినాయి, మంచిగా అనిపించినాయి. ఇప్పుడు అందులోంచి సేవలోంచి వైదొలగ బుద్ధి కాదు, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, అదే అవి రుచిగా అనిపించినాయి, ఇప్పుడు రుచి తగిలింది, ఇక వైద్యులకి వద్ద కాడలేక. నేను ఒక రోజున బయట పండుకున్నా. నేను ఎప్పుడైతే పండుకున్నానో యేసు ప్రభు నైట్ 1 గంటప్పుడు నన్ను లేపి నువ్వు నన్ను వెంబడించు అని నన్ను లేపాడు ఆయన. 1 గంటకు లేపి నన్ను వెంబడించడం వస్తే సాగే పిచ్చా మెంటలా కాదు సైకోనా? 1 గంటకు లేపడం ఎందుకు? పొద్దునే చెప్పొచ్చుగా, పొద్దున్న 6 గంటలకు లేస్తాడు, అప్పుడు చెప్పొచ్చుగా. పోనీ ఇప్పుడు 1 గంటకి లేపి ఏమన్నా అద్భుత కార్యాలు చేసి ఉంటాడా అంటే అయ్యి ఏముండవు అక్కడ. చూద్దాం. నేను వెళ్ళేటప్పుడు ఆయన ఫాలో అయ్యేటప్పుడు నాతో చెప్పాడు, 3-4 కిలోమీటర్లు 2-3 కిలోమీటర్ల వరకు వెనక్కి తిరిగి చూడొద్దు, నా వైపే చూడాలి నువ్వు అని చెప్పగా నేను ఆయన చూసుకుంటూ నడుస్తున్నా. ఈలోగా ఒక ఊరు దాటాను. ఊరు దాటగానే అప్పుడు యేసుప్రభు నా ముందున్న ఆయన వెనక్కి తిరిగి చూడు ఇప్పుడు అన్నాడు. ఆయన వెనక్కి తిరిగి చూస్తే సాతాను గడు అసలే చీకటి ఉంది, ఆ చీకటిలో వాడు కనబడుతున్నాడు, నోరు ఒకటి పళ్ళు ఒకటి తెల్లగా కనపడుతున్నాయి. అందులో వాడు చేయెత్తి చెప్తున్నాడు, నువ్వు దాటి వెళ్ళిపోయినావు, నేనేం చేయజాలని అన్నాడు. అలాగునా ఓ యేసయ్యా అని యేసయ్య వైపు తిరిగి కేకలేస్తే అప్పుడు ఆయన అన్నాడు నా తల మీద చేయబెట్టి, భయపడుకో, నీతోనే ఉన్నా, నీ యొద్దనే ఉన్నా, నేను దాటి పెట్టి వెళ్ళను. నైట్ అర్ధరాత్రి 1 గంట పైన అవుతుంది. నేను మోకాళ్ళు రోడ్డు మీద యేసుప్రభు దగ్గర మోకాళ్ళు ఉన్నప్పుడు నాతో చెప్పాడు ఆయన. రోడ్డు మీద యేసు ముందు మోకాళ్ళు వేయడం నాకు అర్థం కావట్లేదు. అసలు కాదండి, ఇప్పుడు ఆల్రెడీ 16 సంవత్సరాలు ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నానన్నాడు. ఇప్పుడు ప్రత్యేకించి సపరేట్గా నువ్వు నా నుంచి దాటిపోయావని అంటవేంటి? సైతాన్ నుంచి అప్పుడు దాటిపోవడం ఏంటి? అంతకు ముందు ఎప్పుడో అసలు ఏసొచ్చి సెలెక్ట్ చేసుకున్నాడు, ఏసొచ్చి ఆయనకి రకరకాల అద్భుతాలు చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు సైతాన్ నువ్వు వెళ్ళిపోయావు అంటాడేంటి? అంటే ఈయనకి మిరాకిల్స్ డోస్ సరిపోయినట్టుగా అనిపించలేదు, అందుకే కొత్త చేశాడా? చెట్లలో తిరిగాను, పొలాల్లో తిరిగాను, వాగుల్లో నీళ్ళు తాగాను, డ్రైనేజీ వాటర్ తాగాను. అది అసలు లైన్లోకి ఇప్పుడు వచ్చాడు. అదే నేను చెప్పిన మ్యాటర్ అర్థమైందిగా మీకు. వీడికి తినడానికి తిండి లేక, ఇంట్లో తిండి పెట్టేవాళ్ళు లేక పాస్టర్లు వెనకాల తిరుగుతూ ఉంటే దాన్ని నాకు దేవదూతలు చాకలి కాకుండా మందిచ్చారు అంటే డ్రైనేజీ వాటర్ తాగాల్సినప్పుడు యేసు కనపడి దేవదూతలు కనపడి ఆకలే అవ్వదు, ఆకలి తప్పుకులు ఉండవు అన్నప్పుడు డ్రైనేజీ వాటర్ ఎందుకు, శ్రమలు ఎందుకు, ఏ ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అసలు ఆయన్ని? అసలు డ్రైనేజీ వాటర్ దాటవేండి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎంత దరిద్రంలో ఉన్నా మంచిగా దొరుకుతాయి కదా. డ్రైనేజీ వాటర్ తాగడం ఏంటి అంటే సెంటిమెంట్ పండించాలని చూస్తున్నాడా ఇక్కడ? కాదండి, నాకు డౌటే ఉందిలే. అసలు ఈయన ఏ పని చేయకుండా బేవార్సుగా తిరిగి అసలు మనుషులు అంటే వెలివేసిన ఒక క్యాండిడేట్ అయి ఉంటాడేమో అని నాకు అంటే ఊళ్ళోకి వస్తే తంతారనే భయంతో ఊరు బయట వాగులు డ్రైనేజీల దగ్గర బతికాడా? ఏదో చేసుంటాడు ఊళ్ళో, ఏదో అమ్మాయిని గోకటో కొరకటో చేసుంటాడు. అంటే జూనియర్ నాగేశ్వరలాగా ఉన్నాడు, వయసులో ఊరినే ఉంటాడు.
ఎక్కడెక్కడో తిరుగుతూ పొలాల్లో తిరుగుతూ చెట్ల కింద పండుకుంటూ అసలు పొలాల్లో చెట్ల కింద కాసిన అవసరం ఏంటి చెప్పండి. ఊళ్ళో సేవ చేస్తున్నా అన్నాడు కదా, ఇంకా అక్కడే సేవ పొలాల్లోనే చెట్లలో డ్రైనేజ్ దగ్గర అవసరం లేదు కదా. ఊళ్ళో ఏదో చేయకూడని పనులు చేసి బయటికి పారిపోయాడు. అవును, ఊళ్ళోకి వస్తే తంతారని చెప్పి ఊరికి రాకుండా పొలాల్లో గట్లలో తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మోళ్ళు కూడా ఇంటికి రానివ్వమని చెప్పేశారు కదా, ఏదో చేశాడు దొంగ. కొంతమంది అయితే ఈడెవడో పిచ్చోడు అని చెప్పేసి నన్ను బయటికి కొన్ని ప్రాంతాల్లో చెట్ల కింద పండుకుంటే హేళన చేసిన దినాలు ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితులన్నిటిలోంచి యేసు ప్రభు నన్ను బయటికి లాగి ఈ స్థితిని అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థితిని బాగా సెటిల్ అయ్యాలని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ స్థితి అంటున్నాడు చూడండి. ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నా నేను ఇప్పుడు ఇక్కడ సేవ చేయడానికి కారణం ఉంది. ఇక్కడ బంధువులు లేరు, స్నేహితులు లేరు, రక్త సంబంధం లేరు, ఎవ్వరు లేరు. ఆయన వెళ్ళమన్నాడు, నేను వచ్చాను. వచ్చి ఒక ఇల్లు అద్దెగా తీసుకున్నాను. ఎందుకు ఆయన ఒక ఇల్లు కొనియొచ్చుగా, అద్దె తీసుకోవడం ఎందుకు? అవును, అద్దె తీసుకోవడం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 2010 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సేవ ఎలా చేయాలో తెలియదు. సేవ ఎలా చేయాలో తెలియదు అంటాడేంటండి? అప్పటిదాకా నేను సేవలో ఉన్నాను అన్నాడు. అసలు కనపడితే కొట్టేలాగా ఉన్నారు కదా మీరు ఫ్రస్ట్రేషన్తో. 16 సంవత్సరాలు ఉపవాసం చేశాను అన్నాడు. అప్పుడు చిన్న చిన్న ప్రేయర్లకు వెళ్ళాను. పాస్టర్లు అంతే. సిటీ కొత్త, ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితి. అడిగారు కదా, రెంట్ ఎట్ట కట్టాడు? డబ్బులు ఎక్కడి నుంచి లేవు. వేసే ఏటీఎం కార్డు తెచ్చుకుని ఇంటి ఏదైనా పోవచ్చుగా డబ్బులు తీసుకుని. పెళ్ళయింది అసలు ఇంతవరకు పెళ్లిగా చేసుకోలేదు. పెళ్లి గురించి చెప్పలేదా? చాలా దారుణంగా ఉంది నా పరిస్థితి. అంటే ఆ ఉన్న ఊరు నుంచి పారిపోయి వచ్చేసాడు. అవును, ఇక ఊళ్ళోకి వెళ్ళి మొహం చూపించే సీన్ కూడా లేదు వీడికి. ఇక అక్కడి నుంచి పారిపోయేంతగా ఏదో తప్పులు చేశాడు. నా పరిస్థితిని బట్టి నేను దేవుని దగ్గర ప్రేయర్ చేసుకున్నాను. ఎన్నిసార్లు చేస్తారండి పరిస్థితిని బట్టి? తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకుని అప్పు చేసిన 2 లక్షల దాకా. కాదు, ఓ పక్క దేవదూతలు వస్తున్నారు, ఓ పక్క ఏసు వస్తున్నాడు, నెత్తి మీద చేయి పెడుతున్నాడు, దాని వెనకాల రా అంటున్నాడు, తిప్పుతున్నాడు. అసలు నా పరిస్థితి బాగోలేదు అంటున్నాడు. వాళ్ళు అన్నం పెట్టలేరు, నీళ్ళు ఇవ్వలేరు, డబ్బులు ఇవ్వలేరు, ఏమీ చేయలేరు. ఏసు ఏమీ చేయలేడు, ఊరికనే వస్తాడు, అలా కనిపిస్తూ ఉంటాడు, అలా చేయి పెడతాడు అంతే. మిగతా కష్టం అంతా మీరే పడాలి. పైగా ఆయన ఎక్కడెక్కడో చేతులు పెట్టి నరాలు పట్టుకుని లాగుతున్నాడు. ఇన్ని చేస్తున్నాడుగా ఈయన దగ్గర డబ్బులు ఉండట్లేదు. ఆ టైంలో అప్పు చేస్తే ఇంటి రెంట్ కట్టలేక, చర్చి రెంట్ కట్టలేక ఇద్దరు కలిసి నన్ను అడిగారు. ఓహో, ఎక్కడికొచ్చి చర్చి పెట్టాడు. ఇక ఖమ్మము ఏసి వెళ్ళమన్నాడు అంటున్నాడు కదా, వచ్చి ఇక్కడ నువ్వు సేవ చేయని అర్థం. అదేలే, ఇక పాస్టర్ అవ్వడానికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఎవరు అడగడు కదా. రాత్రి నాకు ఏసు కనపడ్డాడు, నరాల పట్టు లాగాడు, కటింగ్ చేసుకోమన్నాడు, జుట్టు పెంచుకోమన్నాడు, ఏవో పెంచుకోమన్నాడు, ఎక్కడెక్కడ తిప్పాడు. నేను పాస్టర్ అయిపోయాను. అసలు బైబిల్ తెలియక్కర్లేదు, బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రాత్రి ఏసు కనపడ్డాడు, నన్ను ఏసు సెలెక్ట్ చేసేట్రా పోయి అంటాడు. బైబిల్ తెలియక్కర్లేదు అన్నారు కదా, స్టార్టింగ్ నుంచి 2 పదాలు పట్టుకున్నాడే. ప్రార్థనలో 2 పదాలు, ఏసు 2 పదాలు, అయ్యే చెప్తున్నాడు. ఒక్క బైబిల్ వాక్యం వీళ్ళు ఎవరన్నా చెప్పడం విన్నారా? వీడికి చదువు లేదు, బైబిల్ నాలెడ్జ్ అసలు లేదు, అయినా పాస్టర్ అవ్వచ్చు అనే ఒక క్లూ పట్టుకున్నాడు. పాస్టర్ అవ్వటానికి ఎలాంటి ప్రాక్టీసు లేకపోతే ఎలాంటి అర్హతలు కూడా అవసరం లేదు, నేను బతకటానికి పాస్టర్ తప్ప వేరే గత్యంతరం లేదు అనుకున్నాడు. అవును, దానికి ఏంటంటే ఈ సాక్ష్యాలు, నిదర్శనాలు అని చెప్పి మొదలుపెట్టారు. డబ్బులు కట్టాలి పాస్టర్ గారు, మీరు కట్టకపోతే బాగోదు అని సీరియస్గా నాకు వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఏసేమయ్యాడు? మర్చిపోయి ఇప్పుడు షాలేం రాజు కూడా పరిస్థితి కూడా అదే కదా. ఆడు కూడా అప్పుల పాలైపోయి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఊళ్ళో తిరగలేక, తర్వాత ఎలా అప్పులు తీర్చాలో, అసలు డబ్బులు ఎట్లా సంపాదాలో తెలియక పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు సెటిల్ అయ్యాడు. అసలు ఎన్ని సాక్ష్యాలు ఉన్నామండి. ప్రతి ఒక్కడో కూడా ఆడు అప్పుల పాలైపోయి ఊళ్ళో ఎదవతనం చేసి, చెయ్యరని పనులు చేసి, నామర్దా పాలైపోయి ఊళ్ళో మొహం చూపించుకోలేక దేశాలు పట్టుకుని తిరిగే వాళ్ళందరూ పాస్టర్లు అయ్యి బాగా సెటిల్ అవుతున్నారండి. దీనికి వీళ్ళు చెప్తున్న ఒక ఇదేంటో తెలుసా? ఎక్కడైతే వెలివేయబడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళని యేసు ఎన్నుకుంటున్నాడు. అంటే ఈ సన్నాసిని పోనం పోకులందరూ ఎన్నుకుంటున్నాడు అంటే మంచిగా అన్న వాళ్ళకి ఉపయోగం లేదు యేసు వల్ల. అంటే ఒకటి ఫిక్స్ అయ్యారు, ఇప్పుడు దొంగతనం చేసి బతకవచ్చు, కానీ దొంగతనం వల్ల ఎప్పటికైనా థ్రెట్ ఉంటుంది, ఎప్పటికైనా దొరికిపోతారు. ఇది వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు కదా, కాలర్ మీద మురికి అవ్వకుండా, చేతులకి మట్టి అంటకుండా డబ్బులు సంపాదించే ఏకైక వృత్తి పాస్టర్లు అనేది అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు
అంటే ప్రతి పోరంబోకు కూడా పాస్టర్ అవుతున్నాడు. లేకపోతే కేసులు అయ్యి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఇక్కడైతే అవసరం లేదు కదా. ఇక్కడైతే అఫీషియల్గానే వాళ్ళకి చట్ట ప్రకారం పిండొచ్చు, రక్తం తాగొచ్చు. డబ్బులు, అమ్మాయిలు. ఓ ఇది కూడా ఉందిగా, మర్చిపోయాను. లేటెస్ట్ సెన్సేషన్ ఊపిరి తాత. మీరు శాలెం రాజు కూడా చెప్పారు కదా. శాలెం రాజు అబ్బాబ్బా ఎన్ని ఆఫర్లు. చిచ్చి, నేను కూడా అనవసరంగా పాస్టర్ అవ్వకుండా మిస్ అయ్యాను. ట్రై చేయండి అసలు. మీరు పాస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్ని మింగేస్తారేమో. కాదు, నేను గొంతు కోసం సాలన చేస్తా కానీ చిచ్చి ఈ దరిద్రం నా నెత్తిని పెట్టుకుని అసలు. అయ్యా డబ్బులు కట్టు, డబ్బులు కట్టయ్యా, అయ్యా డబ్బులు కట్టయ్యా. ఆ డబ్బులు కట్టయ్యా అని 2 లక్షలు అప్పు చేసాక అడగకపోతే స్టార్టింగ్ అడగచ్చు కదా. కాదు అసలు వేసిన చొక్కా పట్టి నువ్వే కరపోయింది. నేను ఇక్కడ బొమ్మంది, నేను ఏం బేకలరా ఇక్కడ వచ్చి డబ్బులు ముందే అడగాలి కదా. అవును, నేను అసలు పిలవగానే అదేదో చదువుతాడు కదా, చదవగానే ఆయన వచ్చేస్తాడు కదా. స్టార్టింగ్ ఎప్పుడో వచ్చాడు కదా, ఇప్పుడు ఎందుకు రాలా? 2 లక్షలు అప్పు అయిందాక. పాస్టర్లు అంతే అప్పు అయింది అని చెప్పేసి అంటే ఆయన కడతానంటాడు కానీ కట్టట్లే. అయ్యో యేసు నేను కడతాలే అన్నాడు కట్టడు అసలు. కాదు, మనకు ఒకసారి యేసు గురించేనా అని డౌట్ వచ్చింది వీళ్ళు చెప్పేది రండి. మనకే జాలేస్తుంది కదా పాపం యేసుని చూస్తే. ఎందుకంత కమెడియన్గా చేసేస్తున్నారు. మరి క్రైస్తవుల పరిస్థితి ఏంటి? వాళ్ళు నమ్ముతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు మత్తులో ఉన్నారు ఇంకా. అంతే, ఆయన అంతే శ్రమలు పెడతాడు, కావాలని శ్రమ పెట్టాడు, నిలబడతామా లేదా అని చెప్పి. మీకు కూడా పాస్టర్ అయ్యే లక్షణాలు బాగానే ఉన్నాయి కదా, అవ్వమంటారా? 2013 సంవత్సరంలో అనుకున్నా నేను. 2010లో కమ్మ వచ్చాడు అంటే 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళ పాటు ఏ సప్పులు కట్టట్లా, కడతానంటాడు కట్టట్లా 3 ఏళ్ళు. ఈ లోపు చక్రవడ్డీలు, బారు వడ్డీలు అన్నీ పెరిగిపోతా ఉంటాయి. చనిపోతే బాగుంటుంది, డబ్బులు కట్టలేని పరిస్థితి, దరిద్రం వదిలిపోద్ది అసలు. చూడండి, యేసు కనపడినా కూడా, మరి అన్ని వాగ్దానాలు చేసినా కూడా ఈయన దిక్కు మొక్కలే చచ్చిపోదాం అనుకుంటాడట. ముందుకే 2 కిలోమీటర్లు నడిపించి సాతాన్ చేతిలో నుంచి విడిపించాను అన్నాడుగా, నేను వదలను అన్నాడుగా. ఇందులో అంటే మనం ఇప్పుడు యేసు క్యారెక్టర్ని, ఈ అద్భుతాలని తీసి పక్కన పెట్టి చూసుకోవాలి. ఈడు ఊరు వదిలేసేసాడు, ఇక్కడ దిక్కు మొక్కు లేకుండా అప్పుల పాలు అయిపోయాడు అంతే. ఇందులో యేసు క్యారెక్టర్లే అద్భుతాలు. మన బైబిల్లో కూడా ఇశ్రాయేలీస్ చరిత్రని యెహోవా అనే క్యారెక్టర్ని తీసేసి చదువుకోవాలి. ఆ అద్భుతాలు ఆయన దూరుస్తారు కదా బలవంతంగా, అది తీసేస్తే ఒరిజినల్ ఏంటో మనకు అర్థమైద్ది. ఇప్పుడు యేసుని మిరాకిల్స్ని తీసేస్తే ఇప్పుడు ఒరిజినల్ లైఫ్ అని మనకు అర్థమైద్ది అనమాట. ప్రతిసారి నాకు చాలా వండర్గా ఉంటుంది తెలుసా అసలు. వీళ్ళు అంత దాన్ని బైబిల్ని చాలా జీర్ణించుకొని అందులో యెహోవాని ఎలా అయితే ఇరికించారో, వీళ్ళ లైఫ్లో యేసుని ఇరికించి చెప్తున్న సాక్ష్యాలు చూస్తుంటే. మరి ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా వీళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లోనే చెప్తున్నారంటే, మరి ఆ రోజుల్లో పిచ్చి రోజుల్లో ఆ బైబిల్ రాసిన వాళ్ళు ఆ మిరాకిల్స్ యాడ్ చేయడం పెద్ద విశేషం ఏముంది అసలు అని. రైల్వే ట్రాక్ మీదకి అర్ధరాత్రి ఇంట్లో భార్య పిల్లలను పండుకొని వచ్చి కమ్మ వచ్చి దీన్ని పట్టుకున్నాడు. 3 ఏళ్ళకి భార్య పిల్లలు అంటే, భార్య పిల్లలు అంటే రెడీమేడ్ పిల్లలు ఉన్న అమ్మాయిని చేసుకున్నాడా? ఆగండి, మరి దారుణంగా. అంటే ముందే పెళ్ళయి పారిపోయి ఇక్కడికి వచ్చాడా వాళ్ళ ఊర్లోనే? లేదు, అట్లా అయితే ముందే చెప్పేవాడు కదా, నేను ఒక్కనే కాదు నాతో పాటు భార్య పిల్లలు కూడా ఉన్నారని చెప్పేవాడు కదా. అక్కడ ఎవరు పిల్లని ఇచ్చి ఉండరు, ఎందుకంటే వీడు చెట్లమ్మటి పొట్లమ్మటి తిరుగుతా ఉన్నాడు కాబట్టి. ఖమ్మం వచ్చిన తర్వాత చర్చ్ పెట్టాక ఎవరినో చేసుకొని ఉంటాడు. ఆ చర్చికి వచ్చేదాన్ని ఎవరినో గోకి మెల్లగా చేసుకుని ఉంటాడు. అంతే అంతే. అలా అమ్మ నాన్న ఏమైపోయారు? ఇక అమ్మ నాన్న లేదు, వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. అంటే అంత చేయలేని పనులు చేశాడు కదా వీడు. వీడు మాకు ఒట్టలేదు, చచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళు. లేచాను చచ్చిపోదామని. ఎక్కడి నుంచి? తలుపు దగ్గరికి వేసి గేట్ చిన్నగా వేసి సౌండ్ చేయకుండా ఇలా ఇంట్లో నుంచి బయటకు అలా వస్తున్నా, ఎదురుగా యేసు ప్రభు వచ్చాడు. ఎదురుగా వచ్చాడు, విమానం నడుచుకుంటూ పోతాడు కదా. యేసు ఉత్తిగా వచ్చాకంటే కురుకురే ప్యాకెట్ కొనుక్కుని కొట్టి నవ్వులుతా వచ్చాడంటే బాగుంటుంది. అవును, ఇమాజినేషన్ చాలా బాగుంది. కురుకురే ప్యాకెట్ కొనుక్కుని ఏంట్రా యేసు లాజరస్ ఆడకపోతున్నావు అనుకుంటూ వచ్చాడు. కన్నగర్ గారు, నాకు ఒక ఐడియా. ఈయన స్టోరీని షార్ట్ ఫిలిం తీద్దామా? తీయచ్చు, కానీ గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి. గ్రాఫిక్స్ లేకుండా చేద్దాం. ఒక రోజు కురుకురే ప్యాకెట్ నమ్ములుకుంటూ వస్తాడు, ఏరుశనగ పప్పులు తినుకుంటూ వస్తాడు, ఇంకోసారి ఇంకోటి ఏదో తినుకుంటూ వస్తాడు, లేదంటే కుక్కలను కొట్టుకుంటూ వస్తాడు. ఈయన వెళ్ళి ఏసయ్య నా అప్పులెప్పుడు కడతలేవా అంటాడు, వెళ్ళిపోతాడు. బాగుంది యేసు క్యారెక్టర్, చేయొచ్చు కదా. బాగుంటుంది, చేద్దాం.
ఆ మలుపు తిరిగి అట్లా వెళ్తున్నా నేను. నా దగ్గరికి యేసు ప్రభు అలాగ ఎదురుకొచ్చి నాతో చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నామని అడిగాడు. తెలీదా? ఎక్కడికి వెళ్తాను కాదు, ఓయ్ ఎక్కడికి వెళ్తున్నా అంటారు. బతకటం చాలా కష్టం ఉందయ్యా, అయ్యా చనిపోవాలనిపిస్తుంది, అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, నా జీవితం నాకు అర్థం కావట్లేదు, అయ్యో ఎందుకు యేసు కనబడుతుంటే పిల్లలకి ఏం పెట్టలేని పరిస్థితులు ఉండిపోయాను, ఫుడ్ పెట్టలేని పరిస్థితి, బతుకు తెరువు చాలా కష్టమయ్యా కష్టమయ్యా అని ఏడుస్తూ. ఫాస్ట్ పెట్టంగానే ఓ గొట్టలు వచ్చేస్తాయి, అంత క్లిక్ అవ్వాలా ఎందుకో. ఎందుకు అవుతాడు, ఎక్కడి నుంచో వచ్చాడు కదా. ఇప్పుడు యేసు వచ్చి నువ్వు నా సేవ చేయాలి అంత సెలెక్ట్ చేసుకున్నాడు, మరి అసలు ఒక చిన్న ప్రాంతంలో ఒక చిన్న చర్చి పెడితే సక్సెస్ అవ్వకపోవడం ఏంటి? అంటే యేసు దగ్గర పవర్ లేదనే కదా. అవును, యేసు దగ్గర పవర్ లేదు అసలు. ఫస్ట్ వీడికి ముందు యేసు మీద విశ్వాసం లేదు. ఆయనే పెట్టమన్నాడు, పెట్టమన్నప్పుడు చచ్చిపోదామని ఎందుకు వెళ్తాడు, ఆయన చూసుకుంటాడన్న నమ్మకం అన్నా ఉండాలిగా, అది కూడా లేదు. అది అంటే యేసు చేతగానని ఈయన కూడా అర్థమైపోయింది. ఆ రోజుని చెప్పారు యేసయ్య, నువ్వు వెళ్ళి పండుకో, ఈ రోజు నుంచి నేను పోషిస్తానన్నాడు. పోషిస్తానన్నాడు. నువ్వు వెళ్ళి పండుకో. మరి ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, అడగొచ్చుగా. అడగాలిగా. నేను వచ్చి పండుకున్నా, పొద్దున్నే బియ్యం మూటేసాడా? నాకు అదే డౌట్ వచ్చింది. తెల్లారు కూడా అనుకుంటున్నా నేను, ఏమనంటే ఈ రోజైనా చనిపోదాం, ఈరోజు నా డెత్ డే, నిన్న మిస్ అయింది, ఈరోజు నేను చనిపోయే రోజు, చనిపోవాలి అని డిసైడ్ అయిపోయినా నేను. ఎందుకు? అప్పులోళ్ళు వచ్చి ఆయన మీద పడతారు కాబట్టి చచ్చిపోదాం అనుకున్నాడు. నిజంగా అనుకుంటున్నా, ఎంతసేపు అనుకుంటాడు? అనుకొని పిల్లలతో మాట్లాడుతున్నాను కానీ, ఇంట్లో మాట్లాడుతున్నాను కానీ, పైకి నవ్వుతున్నాను కానీ, లోపల తెలియని బాధ, తెలియని ఏడుపు. చచ్చిపోతే బాగుండు. ఏది యేసు వచ్చి మాట్లాడినా కూడా నువ్వు పో నేను చూసుకుంటానన్నా కూడా ఏడిపోయా. అంటే తెల్లారి రాలేదు కదా ఆయన, ఇంకా రావట్లేదు, కూరగాయలు సరుకులు తెస్తానని ఇంకా తేలేదు. ఇప్పుడు ఏంటి, మళ్ళీ చచ్చిపోదాం అనుకుంటున్నాడు. మరి వాళ్ళ ఆవిడకి ఆ బాధ లేదా? అసలు ఆవిడ క్యారెక్టర్ సడన్ గా ఇంట్రొడ్యూస్ చేశాడు. అవును, అసలు ఎవరు ఏంటి ఆ లవ్ స్టోరీ, అది కాదు ఇంట్రెస్టింగ్ మ్యాటర్. లవ్ కాదు, అరేంజ్డ్, అది లేదు. ఈ లవ్ కాకపోతే చూసి పిల్లలు ఏడొస్తాడు. ఎవరు పిల్లలతో మాట్లాడుతున్నా అన్నాడు, మరి అప్పుడు వచ్చి 3 ఏళ్ళే అన్నాడు. మాట్లాడే అంత పిల్లలు ఉండుంటారంటారా? అవును, పిల్లలతో మాట్లాడేంత పిల్లలు ఎలా వచ్చారు? ఈ రెడీమేడ్ ప్యాకేజ్ అది తీసుకున్నది అమ్మాయి గురించి చెప్పట్లేదు. పరిస్థితి బాగలేదని ఏడుస్తున్నా నేను. ఇక్కడ రావట్లే. అలాంటి టైంలో ఏడుతున్నాడు. కన్నీళ్ళు వచ్చాక కాళ్ళు వచ్చాయి. కన్నీళ్ళు వచ్చే కేసు వస్తాడు. 8:30కి ఒక ఫోన్ వచ్చింది. ఏసై చేసాడా? ఏసై ఆన్ ది లైన్ అన్నాడు. ఆ ఫోను ఒక అతను చేశాడు. అన్న మీ అకౌంట్ నెంబర్ చెప్పరా అని చెప్పేసి అంటే, నేను అడిగాను దేనికన్నా అంటే, చిన్న కానుక పంపిస్తాం మీకు అన్నాడు. 1,500 పంపిస్తాడేమో, పిల్లలకి ఏమైనా కొనొచ్చులే అని అనుకున్నా. కానీ ఆయన చెప్పాడు 11:30కి నీకు ఫోన్ చేస్తానన్నా, అప్పుడు పోయి మీరు చూసుకోండి అకౌంట్లో అన్నాడు ఆయన. 11:30కి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళి బ్యాలెన్స్ చూసుకున్నా. నేను నా అకౌంట్లో 2,50,000 ఉన్నాయి. బా సరిపోయింది, అసలు ఈ జన్మ ధని అయిపోయింది. సాయంత్రం క్వార్టర్ వేసి అనుకున్నాడు. 2,50,000కి క్వార్టర్ ఏంటి? సరే క్వార్టర్ కాదు, ఫుల్ వేసుకుంటాడు. ఇక 2,50,000 ఎందుకు 5 లక్షలు వేయచ్చు కదా. అంటే ఆయన అప్పు 2 లక్షలేగా, అందుకే 2,50,000 వేసాడు. ఏంటి సైలెన్స్? వచ్చి కూర్చొని ఏడ్చినా, నిలబడి ఏడ్చినా. ఏటీఎంలు ఎవరు లేరు. ఇంటికి ఫోన్ చేసి చెప్పిన, ఇక్కడ మీరు చూస్తే అకౌంట్లో 2,50,000 సరే ఎందుకు పడ్డాయి ఎవరైనా తర్వాత పక్కన పెట్టండి. అకౌంట్లో అంత డబ్బు పడంగానే నిలబడి ఏడ్చినా, కూసుని ఏడ్చినా, పండుకొని ఏడ్చినా, అంటే అంత ఆనందం తట్టుకోలేకపోయాడు. ఆ ఎమోషనల్ అది లోపల బరస్ట్ అయిపోయింది. కానీ యేసు కనపడినప్పుడు అలా అవ్వలేదు చూడండి. అవుడు అంటే యేసు కనపడటం కంటే అకౌంట్లో 2 లక్షలు పడటం ఈయన ఎక్కువగా షేక్ చేసింది. భలే పట్టుకున్నారండి పాయింట్. నిజంగా యేసు కనపడినప్పుడు నిజంగా నాకు దేవుడు కనపడితే నేను కింద పడి ఏడుస్తా, పైన పడి ఏడుస్తా. నేను నాకు దేవుడు కనపడితే ఏడుస్తాను. అవును, ఎవరైనా అంత గుడికి వెళ్తేనే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నాకు అకౌంట్లో 2 లక్షలు పెడితే నాకేం అనిపించకపోవచ్చు, డబ్బులు నన్ను కదిలించ వస్తుంది అంతే, ఏడుపు రాదు. అంటే డబ్బులు నన్ను అంత కదిలించలేకపో. కానీ దేవుడు కనపడితే వీడు చెప్పాడు కింద పడి ఏడుస్తా, పైన పడి ఏడుస్తా, పక్కన పడి ఏడుస్తా, అంత ఎమోషనల్ అవుతాం. కానీ వీడు యేసు కనపడితే ఎప్పుడు ఎమోషనల్ అవ్వాలా. అకౌంట్లో 2 లక్షలు పడగానే ఎగిరి గంతేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఇంటికి ఫోన్ చేస్తున్నాడు, అబ్బా గందరగోళం అయిపోతుంది. అంటే వీడికి యేసు కంటే కూడా వీడి అకౌంట్లో డబ్బులు పడినప్పుడే వీడికి ఎక్కువ మ్యాటరు. అదే సాయంత్రం క్వార్టర్. మీకు రాధా మనోహర్ దాస్ గారు బాగా పెట్టారండి. ఆయనకి చేసి అడిగా నేను,
నా అకౌంట్లో 2,50,000 ఉన్నాయి. ఆడే దేవుడికి ఇడికి ఏసు కాదు. అసలు ఆయన చెప్పాడుగా అకౌంట్ వెళ్ళి చెక్ చేసుకోమని, మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి నా దాంట్లో ఎంత ఉన్నాయి మీరే వేసారని ఎందుకు అడుగుతాడు? మీరు వేసారా అని అడిగితే అవునన్నా నేనే వేసాను 2,50,000. ఎలా నెంబర్ ఏమైనా తప్పు వేసారా అంటే ఆయన అన్నాడు ఒక మాట, లేదనా ఎక్కడి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయింది. అవును, ఇదేందయ్యా మీకే ఎలా వేసిన, ఎలా వేసారు మీరు అంటే నైట్ 1 గంటకి నేను పండుకుంటే యేసు ప్రభు నన్ను లేపాడు, లేపి యేసు లాజరేస్ అకౌంట్లో 2,50,000 ఇవ్వమని చెప్పారు. ఎస్బీఐ అకౌంట్ ఉండదు, దాంట్లో 2,50,000. అది 2,50,000 వేరే వాడిని మ్యానిపులేట్ చేసి వాడి అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఏసే క్రియేట్ చేయొచ్చు కదా. ఆయనకు రావేమో, ఆయన దగ్గర అకౌంట్లో డబ్బులు లేవా? అకౌంట్ ఉండదు కేసుకి. ఆధార్ కార్డ్ ఏది, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఏది? ఓహో ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఎవరు కదా? ఎవరు? అవి మీ డబ్బులే, మరి సేవకు వాడుకుని అన్నాడు ఆయన. నాకు తెలిసి ఆడు ఏదో అప్పనంగా వచ్చి ఉంటుంది ఆడికి. సడన్గా ఏదో పెద్ద అమౌంట్, ఏదో స్థలం అమ్ముకోవటం, ఏదైనా డీల్ సెటిల్మెంట్లో కొంత అమౌంట్ అనేది జరిగింది. వీడు పక్కన చర్చి పెట్టినాడు కదా, ఈయన ఎప్పటి నుంచి చూస్తూ ఉంటాడు, సరే వీడు తగలేద్దానని చెప్పి కొంత అమౌంట్ వేసాడు. అంత పెద్ద అమౌంట్ వచ్చింది కదా, వచ్చేదానికి ముందు ఈ సీన్ జరిగిందని యేసుని అక్కడ క్రియేట్ చేశాడు అనమాట. అయి ఉండొచ్చు, అసలు ఇది వచ్చి కూడా ఉండకపోవచ్చు కదా, ఏదో చెప్పాలని చెప్పి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇదంతా అయ్యి ఉండొచ్చు, అలా కూడా అయ్యి ఉండొచ్చు. ఆ డబ్బులు తీసుకెళ్ళి అప్పు తీర్చుకున్నా, భయంకరంగా ఏడ్చిన. చూడండి అసలు వీడికి డబ్బులు వచ్చిన ఆనందం ఏసు కనపడితే ఎప్పుడు లేదు అసలు. వీడు అవును తొక్కల తోటకూరలే అంటున్నాడు ఏసు కనపడితే. అది ఈరోజు నేను చెప్తున్నా, అప్పు తీర్చి 50,000 చేతులు పట్టుకొని ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నా నేను. అయ్యా చచ్చి స్థలం కొని మందిరం కట్టించి ఇస్తే నీ సేవ చేస్తా. స్థలానికి వేసాడు బ్యాండ్, స్థలం కొని చర్చి కట్టిస్తే సేవ చేసుకుంటాడు, సేవగా సెటిల్ అవుతా అంటున్నాడు. లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతా. మళ్ళీ బ్లాక్ మెయిలింగ్, ఇది వర్కౌట్ అయ్యేలాగా ఉంది. అంటే మనసులో ఎవరైనా డబ్బులు ఇస్తే బాగుండి అనుకున్నాడు, అనుకోకుండా ఏదో డబ్బులు వచ్చినాయి, ఏదో వర్కౌట్ అవుతుందని ఇంకేదో పెద్ద ప్లాన్ వేద్దాం అనుకుంటున్నాడు. ఇక ఇక్కడ బతకలేనయ్యా, నేను ఉండలేను ప్రభు అని దేవుని దగ్గర బాగా ఏడ్చిన. నేను నా జీవితాంతం యేసయ్యకి రుణపడి ఉన్నా నా రుణం తీర్చలేను, నా ప్రాణం పెట్టినా కానీ ఆయనకు రుణం తీర్చలేను. నేను ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు నాతో అన్నాడు, ఆయన ఈ కమ్మని దాటి వెళ్ళమాకు, ఇదే కమ్మలో ఉండు. ఇది కమ్మవే నీకు గుమ్మం అన్నాడు అనమాట. నీకు సేవ ఇస్తాను, నీకు పరిచర్య ఇస్తాను, నేను ఈ స్థలం కొని మందిరం కడతాను. అసలు సేవిస్తాను పరిచర్య ఇస్తాను అంటే నీకు నేను ఉద్యోగం ఇస్తాను, నీకు ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నట్టుగా ఉంది. నీకేం భయం లేదు, నేను నీకు ఉద్యోగం ఇస్తానని చెప్తున్నాడు కదా. అంటే సేవ చేయటము పరిచర్య చేయటం వల్ల ఏంటంటే వీళ్ళకి డబ్బులు వస్తాయి, సెటిల్ అవుతాడు అంతే. అంటే వీళ్ళ సేవ వీళ్ళ పరిచర్య వాళ్ళు సెటిల్ అవడానికి మాత్రమే. ఈడు బతుకుతాడు, ఈడు సెటిల్ అవుతాడు, నీకేం భయం లేదు నేను చూసుకుంటాను అంటున్నాడు. అందరు చెప్పేది కూడా అదే కదా. ఇప్పుడు అంతకుముందేమో చిచి నాకు అవసరం లేదు నేను రానన్నా కూడా నువ్వు నా సేవ చేయాల్సింది అంటే ఏసుకి ఏదో కొరత ఉన్నట్టుగా చెప్తారు అంతకుముందు. తర్వాత అయ్యో నేను బతలేకపోతా, నీకేం పర్లేదు నీ పని ఎత్తానని మళ్ళీ ఏసే వచ్చి చెప్తున్నాడంట. అంటే జనాలు వస్తే వీళ్ళకి పని వస్తుందంటే జనాలు ఇచ్చే దశం భాగాలే కదా ఇంకా దానికి ఆధారం. నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రభు నాకు వాగ్దానం చేశారు. రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి నేను ఆ టైంలో నేను దేవుని దగ్గర ఏడుస్తూ ప్రేయర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నిలబడి ఉన్నా, ఇప్పుడు సాక్ష్యం చెప్తాను, ఈ మందిరము ఇది స్థలం నేను కొనలేదండి, ఈ మందిరం నేను కట్టలేదు. ఎవరైతే కట్టి నాకు ఇచ్చారో వాళ్ళకి సీరియస్గా ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి నన్ను పిలిపించారు. ప్రార్థన చేశాను, వాళ్ళు బ్రతికారు. ఒకరోజు ఇంటికి పిలిపించారు, ఆ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఇంత బంగారం నా చేతిలో పెట్టి అయినా మందిరం కట్టుకోపో అని నాకు చెప్పారు. ఇంత బంగారమా? వామ్మో, నా డౌట్ కన్వేసి కొట్టేసాడు. అంత బంగారం ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఇస్తే డబ్బులు ఇస్తారా మహా అయితే? బంగారం కొంత సెంటిమెంట్ కదా. అవును, బంగారాన్ని ఎవరు జనరల్గా ఎవరు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక బంగారం ఏముంటే బంగారం తీసి ఇచ్చేసారేమో తెలీదు, చెప్పలేము. అసలు అయినా ఈయన ఎవరో ఒక ఆవిడ అలా బ్రతకలేని స్థితిలో ఉంటే బ్రతికిస్తే ఎంతోమందిని బ్రతికించి ఉండాలిగా. ఎవరన్నా చావు బతుకుల్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పండి. ఈ వ్యాపారం బాగుంటుంది కదా. ఇప్పుడు నిజంగా ఎవరికన్నా సీరియస్ అయ్యేలాగా ఏసే చేసేసి నువ్వు అక్కడికి పో నేను బతికిస్తానంటే
వాళ్ళు ఎంత బంగారం తీసిస్తామంటారు. అసలు వీడు ప్రపంచంలో అపర కుబేరుడు అయిపోతాడు కదా వీడు. ఎందుకులే వేస్ట్ చేయటం, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎవరికన్నా అనారోగ్యం వచ్చినప్పుడు రాయేస్తారు, ప్రార్థన చేస్తారు. అంతే, వాళ్ళు బ్రతికి బాగుంటే వీళ్ళ వల్లే అనుకుంటారు, అవును. చచ్చిపోతే అట్లా కొట్టుకుపోద్ది అంతే. అంతే, వేసి దగ్గరికి వెళ్ళిపోయారు అంటారు. ఇట్లా ఒక రాయేస్తామంటే ఎక్కడో తగులుతా ఉంటుంది వీళ్ళకి. అన్ని రాళ్లల్లో ఒక్క రాయి తగిలింది అంతే ఆయనకి అన్నేళ్లలో. మళ్ళీ ప్రేయర్ చేసిన బంగారం పట్టుకొని ప్రేయర్ చేసిన, ఏం చేయాలయ్యా బంగారం అంటే, వాళ్ళకి ఇచ్చే అన్నాడు. మళ్ళీ తిరిగి రిటర్న్ వాళ్ళకి ఇచ్చిన బంగారం ఇస్తే దేవుడు, వాళ్ళకి ఎందుకు అనిపించిందో తెలియదు కానీ మనకి ఖమ్మంలో స్థలం ఉంది. ఆ స్థలం ఆయన పేరు మీద, పాస్టర్ గారి పేరు మీద, అయ్యగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆయనకు అప్పచెప్పేస్తే ఆయనే సేవ చేసుకుంటాడు. ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే వాళ్ళు ఏదో కొంత డబ్బు ఇవ్వబోయారు, అంటే అనారోగ్యం జరిగి వీడి వల్లే బాగుపడిందని చెప్పి వాళ్ళు ఏదో భ్రమపడ్డారు. సరే ఏదో సహాయం చేద్దాం లేకపోతే కృతజ్ఞత అని చెప్పి కొంత డబ్బు బంగారం ఇవ్వబోయారు. చిచ్చి నాకు డబ్బు బంగారం ఏమొద్దమ్మా, నాకు స్థలం, అక్కడ మీద స్థలం ఉంది కదా, ముందే వీడికి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ స్థలం నాకు ఇస్తే నేను చర్చ కట్టుకుంటానమ్మా అన్నాడు వీడు. సరే తీసుకోమన్నారు అంతే. లేకపోతే బంగారం వాళ్ళకి ఇచ్చేమని ఏసి చెప్పాడా ఊరిని. నేను ఎప్పుడైతే ప్రేయర్ చేసి దేవునికి అప్పచెప్పానో 2019లో డిసెంబర్ 29వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగింది. 2019 మొన్న రీసెంట్గా, అంటే 2010లో వీడు వస్తే వీడి సెటిల్ అవడం 9 సంవత్సరాలు పట్టింది. అన్నేళ్లలో ఒక్కళ్ళకి ఎవరికో ఈయన ప్రేయర్ చేస్తే ఆడు బాగుపడేసరికి ఇంకా ఒక లక్కీ ఛాన్స్ అంతే. ఇప్పుడు ఈ 9 సంవత్సరాల్లో రోజుకు ఒక్కళ్ళ చొప్పున ప్రేయర్ చేసుకుంటూ పోయినా సంవత్సరానికి 360 మంది, 9 సంవత్సరాలు 3200 మందికి ప్రేయర్లు చేసుకుంటూ పోయాడు. 3200 మందికి ప్రేయర్లు చేస్తే ఒక్కడికి తగిలింది. అంటే 3200లో చాలా కేసులు ఫెయిల్ అయిపోయినాయి, అన్నీ పోయినాయి, ఎవరికి ఏమీ జరగలేదు. ఒక్కళ్ళకి అనుకోకుండా ఏదో కొంచెం వాళ్ళు ఏదో హెల్త్ బాగుపడింది, అంటే వాళ్ళు వాడిన మెడిసిన్స్ కాలక్రమంలో వాళ్ళు కొంచెం మెరుగవడం ఏదో జరిగింది. అది వీడి వల్లే వీడి క్రెడిట్ వేసుకున్నాడు, వాళ్ళ దగ్గర స్థలం కొట్టేశాడు. అది మ్యాటర్. మరి ఇన్నేళ్ళు ఎలా బతికాడంటారు? కాదు, ఇప్పుడు అసలు యేసు నిజంగా నేను నా పరిచయం వాడుకుంటాను, నా సేవ చేయాలంటే ఇప్పుడు ఆ స్థలం ఏదో వచ్చి రాగానే ఖమ్మంలో సెటిల్ చేసేస్తే అయిపోద్ది కదా. 9 సంవత్సరాలు టైం వేస్ట్ కదా. అవును, 9 సంవత్సరాలు పరిచర్య ఆగిపోద్ది కదా. ఇప్పుడు వీడి వయసు ఎంత, వీడి జీవితకాలం ఎంత, 9 సంవత్సరాలు ఉత్తినే ఒక స్థలం రావడానికి 9 సంవత్సరాలు టైం తీసుకుంటే ఇంకెంతకాలం బతుకుతాడు వీడు? అసలు ఖమ్మం పంపించినప్పుడు ఒక ప్లేస్ పెట్టేసుకొని ఆ ప్లేస్ నీదే అని చెప్పి ఎవడో ఇచ్చేసి అక్కడ కూర్చోబెట్టి ఆయన పరిచర్య చేపిస్తే అది కదా అద్భుతం. మోషే కూడా అట్లాగే వాళ్ళని ఇశ్రాయేలుని తీసుకొచ్చి అడవుల్లో చంపేస్తాడు, మన దేశిస్తాడు. 40 సంవత్సరాలు అడవుల్లో తిప్పి చంపేస్తాడు. 2018 ఓ సంవత్సరం వెనక్కేస్తే అప్పుడు 300 తీసేద్దాం, అంటే 2900 మందికి ప్రేయర్లు చేశాడు. డిసెంబర్ 29వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగింది. 2019 ఫిబ్రవరి 5వ తారీఖున ఇది పునాది వేయటం జరిగింది. పునాది వేసే రోజున ప్రార్థన చేసిన, చర్చికి పునాది అదే మీ సమాధి. మీకు రాధా మనోహర్ దాస్ గారు బోనర్ ఏంటండి? అప్పుడప్పుడు అలా వస్తాయి అన్నమాట. వాళ్ళు అడిగారు నన్ను, ఒక బిలీవర్ లేడు కదా ఈ మందిరం, ఎంత పెద్ద మందిరం కడుతున్నాం, ఒక్క బిలీవర్ కూడా లేడా? 7-8 సంవత్సరాల నుంచి ఒక్కడు కూడా రావట్లేదు ఈ చర్చికి. ఏది ప్రపంచంలో యేసు స్పెషల్గా ఎన్నుకున్న వీరాది వీరుడు, రాజాది రాజ మార్తాండ, జుట్టు కూడా కట్ చేసుకోకుండా పెంచుకున్న మనిషి, నాజీర్ చేయించుకున్నాడు. దాని పేరు నాకు గుర్తురాదు. 6 సంవత్సరాల తర్వాత యేసు కత్తిరి పట్టుకొచ్చి కటింగ్ చేసాడు. సరేలే వేసుకోమన్నాడు. మరి వీడికి ఒక్కొక్క విశ్వాస కొల్లాడు చర్చిలో. అయ్యో యేసు వచ్చి కూర్చోవాల్సింది, ఎవరు లేరు కదా నేను కూర్చుంటాను. జనం వస్తారా అని అడిగితే నేను ప్రేయర్ చేశాను, అయ్యా ఈ మందిరంలో జనాలు ఎట్లా వస్తారు ఏమో, జనాలు తీసుకొచ్చి కూర్చోబెట్టేది కూడా యేసే అయితే ఆయనే వచ్చి ఆయనే జనానికి కనబడరే నేనున్నాను రా నన్ను రమ్మండి రా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు యేసుని జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ చేసాడుగా, బాగా వాడుకున్నాడు. ఇప్పుడు రాజకీయ పార్టీలకి బస్సులు ఎక్కిస్తా ఉంటారు జనాలు, ఇప్పుడు వీడికి సభలకు జనాలు తీసుకొచ్చే బాధ్యత కూడా వేస్తుంది. ఇంకా యేసుకు పరిచయం చేసింది ఏముంది, కాదు యేసే ఈడి పరిచయం చేసి ఈడు యేసుకి చేయలే. అదేదో యేసే వచ్చి ఒక చర్చి పెట్టారా, నేనేరా దేవుణ్ణి అని చెప్పి ఆమ్మో మూసి అని చెప్పేసి అన్ని మాయములు మంత్రాలు చేస్తే జనం అందరూ ఆయన నమ్ముతారు కదా. ఈడి అకౌంట్లో డబ్బులు వేపించేది వేసే, ఈడి స్థలం ఇప్పించేది వేసే, జనాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేది వేసే, చర్చి పెట్టి రిబ్బన్ కటింగ్ చేసేది వేసే, అన్ని యేసు చేయడు. మళ్ళీ దానికి ఇంకొకళ్ళని ఎవరినో పెద్దవాళ్ళని తీసుకొస్తాడు యేసు. మళ్ళీ దానికి కూడా ఒక లెక్కపత్రం లేకుంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు సాగదీసి సీరియల్ కూడా అన్ని సంవత్సరాలు నడవదే. అవును,
మొత్తం ఆయన జీవితం 30 ఏళ్ళు గడిచిపోయింది అక్కడికి. జస్ట్ 4-5 సంవత్సరాల క్రితమే సెటిల్ అయ్యాడు. అంతే. ఇప్పుడు ఒక 50 ఏళ్ళు వచ్చేసింది. అవును. ఇక మహా అయితే ఒక 10 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటాడు, అయిపోయింది. ఇప్పుడు ఈయన స్పెషల్గా ఎందుకు ఉంది, ఎందుకు యేసు ఇంకా ఏం చేస్తాడు, ఏం బిగుతాడు? ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాలు కొంచెం సెటిల్ అయ్యాడు అనుకుంటే మనం దెబ్బ కొడుతున్నాం. ఇప్పుడు అయిపోయా 15 ఏళ్ల వయస్సులో కనపడి ఏం ఉద్ధరించినట్టు యేసు. వీడు మహా అయితే ఆ ఖమ్మంలో 10 మంది 20 మంది మతం మార్చాడేమో. ఇప్పుడు ఈయన చూపిస్తే అంటే వీడు చెప్పిన దొంగ సాక్ష్యం మనం చేసిన ట్రోల్స్ చూస్తే కనీసం 50 మంది గర్భాప్స్ అవుతారు. వీడి వల్ల ఎక్కువ బొక్కబడింది. ఆ ఖమ్మంలో వాళ్ళు ఎవరన్నా చూస్తే నిజమే ఇదంతా కరెక్టే కదా అనుకుంటారు. ఇప్పుడు సగం మంది ఆపేస్తారు చర్చ. కాబట్టి వీడి వల్ల ఎక్కువ బొక్క వేసుకే. పరలోక రాజ్యం నుంచి దేవదూతలు ఖమ్మంలోకి దిగుటని చూశాను. కాదు, హెలికాప్టర్ వేసి దిగారా లేకపోతే బస్సులో దిగారా? దేవదూతల ఖమ్మంలో దిగి వాళ్ళే విశ్వాసం రూపంలో వస్తారా? వాళ్ళు విశ్వాసాన్ని పట్టుకొని తీసుకొస్తారు అక్కడికి అనుకుంటా. అవునా? అంతే అయి ఉంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్తాడా? ఆ దేవదూతలు దిగి ఆ మనుషులను తీసుకొచ్చి ఈ మందిరంలో వాళ్ళని పెడుతున్నట్టుగా నేను చూశాను. అమ్మో, ఆయన చూసాడంట, దర్శనం వచ్చింది అట్లా, అంతే. అది జరగలా. ఓహో, దర్శనమా? అమ్మయ్య బతికి. అమ్మో. ఆ జనాలను తీసుకొచ్చి మందిరంలో పెట్టి ఈ దేవదూతలు వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళిపోకమనిపోయి ఇంకో దేవదూతలు దిగి ఆ జనాలను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నింపటం. ఇలాగ నేను కంటిన్యూగా చూశాను. ఒక 10-15 నిమిషాల దాకా ఆ దర్శనాన్ని చూశాను. మీకు అర్థమైందా? కొంతమంది జనాలను తీసుకొచ్చి దేవదూతలు పెడుతున్నారంట, వీళ్ళు వెళ్ళిపోతున్నారంట మనుషులు వచ్చాక కొద్ది రోజులకి. తర్వాత మళ్ళీ దేవదూతలు వచ్చి ఇంకొంతమందిని తీసుకొచ్చి పెడుతున్నారంట. అలా కంటిన్యూస్గా 15 నిమిషాలు జరిగిందంట ఆ ప్రాసెస్ ఆయనకి దర్శనం. అలా అంటే కళ్ళకంట ఇప్పుడు నా చర్చికి జనాలు ఎట్లా వస్తారని కళ్ళకంట కూర్చున్నాడు. చూసిన తర్వాత దేవుని దగ్గర అడిగాను, ఇది జరుగును కాకని ప్రార్థన చేశాను. ఆమె నేను చెప్పాను, మందిరం కట్టే వాళ్ళకి చెప్పాను ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అన్నప్పుడు, వాళ్ళు మందిరం కట్టేవాళ్ళు డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు ఇంత పెద్ద ఖర్చు పెట్టేస్తున్నావు నువ్వు, జనాలు లేరు కదా అంటే, నాకు దర్శనం వచ్చింది రాత్రి, జనాలు వస్తున్నారు అని చెప్పి, దేవదూతలు తీసుకొస్తున్నారు జనాన్ని అని చెప్పి దర్శనం వచ్చిందని చెప్పాడు. ఓకే. ఇప్పుడు పెద్ద చర్చి కట్టిన తర్వాత ఆటోమేటిక్ 10 మంది వచ్చి కూర్చుంటారు. దాని దేవదూతలు వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేమందరం కూడా దేవదూతల ద్వారా పంపబడ్డ వాళ్ళం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. మీకు కూడా బాగా అర్థమవుతాయే, మిమ్మల్ని చూసి నేర్చుకున్నా. పైకి వస్తారు వారు కూడా దర్శనాన్ని నమ్మి. పెద్ద బిల్డింగ్ చూసారా, జేసీఎస్ పెద్ద పైన ఈడు కొంప కాదు, ఏమో అయి ఉండొచ్చు ఏదైనా, పైన కొంప కింద హాల్. ఇది ఇక్కడ బోర్డు ఉంది కదా, పైన ఏసీ ఉంది కదా. ఓ చర్చికి ఏసీ లేదు, ఇంటికి ఏసీ ఉంది. చర్చికి అవసరం లేదు, మొత్తానికి ఇంత పెద్ద ఇల్లు అది కట్టడం బాగానే సెటిల్ అయ్యాడు. అది అంటే ఇప్పుడు వీడు చేసిన మిరాకిల్ ఏంటంటే ఈ కొంప కట్టుకోవటం. ఇప్పుడు యేసు స్పెషల్గా ఈ నన్నుకుని ఈయన అద్భుతాలు చేసి అది చేసి ఇది చేసి నేను ఎంచుకున్న అది చేసి ఇది ఈ చివరికి చేసిందంటే ఈ కొంప కట్టుకోవడం అంతే. అది ఒక మనిషి లేకపోయినా మందిరం కట్టించేసి నా చేతిలో పెట్టారు. డిసెంబర్ 2020 ఫిబ్రవరి 5వ తారీఖున నా చేతుల్లోకి ఈ కాగితాలు వచ్చినాయి. కరోనా టైంలో వీడు చర్చి కట్టగానే కరోనా వచ్చింది. వీడి చర్చి కట్టడం 10 ఏళ్ళు పట్టింది వీడికి. చర్చి స్టార్ట్ చేయగానే వచ్చి ఉంటుందిలే. డిసెంబర్ 20 అంటే అప్పుడు కరోనా అయింది. 2020 స్టార్ట్ అయింది కరోనా, మార్చిలో స్టార్ట్ అయింది. ఇప్పుడు వీడు ఉద్ధరించింది ఏంటి, వీడి చర్చి ఓపెనింగ్ కరోనా వచ్చింది. అలాగ నా జీవితం కొనసాగింది. అలాగనే నేను సెటిల్ అయ్యానని చెప్పాలి, అది కరెక్ట్. సెటిల్ అయ్యని చెప్తున్నాడు అంతే. ఈ రోజున నేనున్న స్థితి ఇది దేవుడి, అది ఇంతకుముందు చెప్పాడు కదా ఈ స్థితిలో అన్నాడు చూడండి, అది ఇది ఆయన దయ, ఆయన సంకల్పం, ఆయన కృప. 25 ఏళ్ళు పట్టింది. స్థలం వాళ్ళదే, మందిరం 40 లక్షలు పెట్టి వాళ్ళు మందిరం కట్టించి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు స్థలం ఒక 10-15 లక్షలు అనుకుంటే స్థలం ఒక 40 లక్షలు, మొత్తం ఒక 50-60 లక్షల రూపాయల ఆస్తి వీడి పేరు మీద సెటిల్ అయింది. అంటే 50-60 లక్షల రూపాయల ఆస్తి వీడికి రావడానికి ఒక 10 ఏళ్ళు పట్టింది. అది ఏసు చేసి మిరాకిలేక. 10 ఏళ్ళు ఏంటండి, అంతకుముందు 16 ఏళ్ళు ఉపవాసం, అంతకుముందు ఊళ్ళో గాలి తిరుగులు తిరిగాడు, అది వేరు. ఖమ్మం వచ్చిన తర్వాత వీడి పేరు మీద ఒక 50 లక్షల ఆస్తి రావడానికి 10 ఏళ్ళు పట్టింది. దానివల్ల ఏసు కొరిగింది ఏంటి, నువ్వు రా నా పని చేయాలి దా అన్నాడు కదా. అవునవును. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఖమ్మంలో మందిరం ఉంది. తర్వాత ఈయన ప్రతిసారి నేను బాగా సెటిల్ అయ్యాను సెటిల్ ఇదే చెప్తున్నాడు వీడు, ఎంతకు మించి ఏం చెప్పట్లేదు వీడు. ఏం లేదు కాబట్టి. ఇప్పుడు నాకు డౌట్ అండి, శాలేం రాజు
కల్వర్ సతీష్, అనిల్ కుమార్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా యేసు కనిపించాడా ఇట్లా? సలీం రాజు గారు చెప్పాడుగా, నాకు కూడా యేసు కనపడ్డాడు, దర్శించి నాతో మాట్లాడాడని. ఇంత మరి ఇన్ని మిరాకిల్స్ చెప్పలా, ఆ, ఆడు నాతో మాట్లాడి నేను చూసుకుంటా లేపో అని చెప్పి నాకు అభయం ఇచ్చాడు. ఒక్కసారి అంతే అది. నాతో మాట్లాడాడు అన్నాడు కదా. ఆ, అంటే వీళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు కల్వర్ సతీష్ కూడా నాకు దర్శనం అయ్యింది, నాతో యేసు మాట్లాడతాడు. ప్రతి పాస్టర్ ఏదో సందర్భంలో నాతో యేసు మాట్లాడుతున్నాడు. అది ఎలా మాట్లాడుతున్నాడు అంటే వాక్యం రూపంలో మాట్లాడుతున్నాడు, ఉమ్, నాకు కొన్ని సూచనల రూపంలో మాట్లాడుతున్నాడు, అంతే తప్ప. ఇలా రకరకాలుగా చెప్పేవాడు, కవర్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు అసలు ఈడు చెప్పిన మిరాకిల్స్ ఏ పాస్టర్ చెప్పాల. ఆ, ఈ మందిరం అంతా దేవుడు నింపుతున్నాడు. ప్రతి నెల 15వ తారీఖున ప్రత్యేకమైన మీటింగ్ దేవుడు పెట్టమన్నారు. కాదు, వీడు పెట్టగా కరోనా వచ్చిందిగా, జనం ఎట్లా వచ్చారు అసలు? దేవుడు నింపుతున్నాడంట. స్టార్టింగ్లో ఈ జనాలు రానప్పుడు నేను ఒక్కడనే కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. అప్పుడు దేవునికి చెప్పాను, అయ్యా ఈ మందిరం చాలా పెద్దగా ఉంది, ఈ మందిరంలో జనాలు నింపాలంటే చాలా కష్టం, ఇది ఎవరికన్నా ఇచ్చే అని దేవుని దగ్గర అడిగినప్పుడు, లేదు నీకు ఇచ్చిన దర్శనం నేను నెరవేరుస్తాను, నువ్వు నిలబడు అని చెప్పేసి నన్ను ధైర్యపరిచిన దేవుడు ఈరోజు నేను నిలబడ్డాను అన్నాడు. జనాలు తీసుకొచ్చింది కూడా వేసే, వీడు చేసిందే లేదు అసలు. ఇక్కడ వేరే వాళ్ళకి ఇచ్చే అని అన్నాడు కదా, అమ్మేద్దాం అనుకున్నాడు చర్చిని 60 లక్షలకి. అవును, బాగా కరెక్టేనండి. ఇంకా అమ్మేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఇంకా చాలే అనుకున్నాడు. అప్పుడు జనాలు రావడం ఒకవేళ స్టార్ట్ అయి ఉంటారు. అమ్మటం కుదరలేదు అనుకుంటా తర్వాత. నాకు దేవుడు చెప్పారు, నేను త్వరగా వస్తున్నానని దేవుడు చెప్పారు. ఒకసారి ఒక హోటల్ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఉన్నప్పుడు బయట పోర్టుకల్ లాగా ఉంటుంది, దాంట్లో తిరుగుతూ సాయంత్రం ఆకాశంలో యేసు ప్రభు కనపడన్నాడు నాతో, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పేసి నాకు స్వరం వినబడుతున్నప్పుడు నేను దేవుని దగ్గర ఏడుస్తున్నాను. అప్పుడు నాతో అన్నాడు ఆయన, ఇది మినిస్ట్రీ పాట కనుక ఈ పాట నువ్వు రాసి ఇది పాడు అన్నాడు ఆయన. నాకు రాదయ్యా రాయటం, నా వల్ల కాదన్నాను. అప్పుడు నాతో చెప్పారు ఆయన, ఇదిగో నేను పాడుతున్నాను, నా వెనక పాడన్నాడు ఆయన. నాకుతో ఆయన పాడిన పాట ఏంటంటే, ఏసయ్యానా ఏసయ్యా ఏసయ్యానా అంటే ఇది ఏసే పాడాడు. అది ఏసే నేను పాడతాను నాతో పాడాడు అని చెప్పి ఆయన మీద ఆయనే పాట రాసుకున్నాడా, ఏసయ్యానా ఏసయ్యా. అసలు ఆ పాట వినండి మీరు. నాకు అసలు మంచి అద్భుతమైన కామెడీ రాబోతుంది, అర్థమవుతుంది నాకు. త్వరలో రానయ్యున్నా యేసయ్యా, త్వరలో రానయ్యున్నా యేసయ్యా, త్వరలో రానయ్యున్నా యేసయ్యా, ముందుకెళ్ళు తొందరగా, త్వరలో రానయ్యున్నా యేసయ్యా. అరగంట ఇదే దాకా తీసి అది జీవితం మీద తిరుగుతుంది. అలా పాడాడు ఆయన, అయిపోయింది. ఆయనే పాడాడు. పాడన్నాడు ఆయన, నాకు రాదయ్యా పాట. కాదు, పాడు గజాల పాడు అన్నాడు. ఆయన నా దగ్గరకు వచ్చి నిలబడగా నాకు తెలియకుండానే నేను ఆయనతో కలిసి పాడాను, చరణం కూడా పాడాను. అల్ఫాయు నీవే ఓమేగా నీవే సర్వాధికారి నీవే, త్వరలో రానయ్యున్న యేసయ్యా. ఏసే వచ్చి పాట పాడి ఎంత పాడమంటే ఎంత అద్భుతంగా ఉండాలన్న ట్యూన్ కానీ ఇది స్వరం కానీ ఇదంతా ఏదో పాత పాటల్లో ఊళ్ళల్లో దిగు దిగు అది కూడా బైబిల్లో ఉన్నది. అల్ఫాయు నీవే ఒమేగా నీ ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు నీవే, అదే కదా. అది ఎంత అద్భుతంగా ఉండాలి. ఏదో ఒక కాపీ ట్యూన్ తీసుకొచ్చి చెప్తాడా. ఇప్పుడు మనకి అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడంటే, అన్నమయ్య అంత అద్భుతమైనటువంటి కీర్తనకారుడు. అవును, ఆయన అద్భుతమైన స్వరంగా ఆయన రాసిన పాటలు కానీ ఆయన పాటలకి భగవంతుడే పరవశించిపోయి దర్శనం ఇచ్చాడు. అవును, నిజంగా ఆయన పాటలు ఆ స్థాయిలో ఉంటాయి. అవును. వీడికి పాడటం చేత కాదు, రాయటం చేత కాదు, చర్చి పెట్టడం చేత కాదు, జనాలు తీసుకురావడం చేత కాదు, ఏసే వచ్చి వీడికే పాట రాసేవారు. అంటే వీడికి ఎగ్జామ్ పెడతాడు, స్లిప్లు అయినా రాసేవాళ్ళు. ఏం కర్వ పట్టిందిరా ఏసుకి. అయ్యయ్యో, అసలు నిజంగా ఏసుకి అన్నమయ్య లాంటి భక్తుడు ఉంటే ఎగిరి గంతెత్తలే ఉంటాను. వచ్చి కాళ్ళకి దండం పెడతాడేమో అన్నమయ్య. నిజంగా అసలు కాళ్ళు గడిగి నెత్తి మీద చదువుకుంటాడు. అవును, శిష్యులు కాళ్ళు గడిగాడు అంటారు కదా, కాదు అన్నమయ్య కాళ్ళు గడుగుతాడు. చిచ్చి ఏసుకి ఆ స్థాయి ఎక్కడ ఉండాలి. కానీ ఆయన వెంకటేశ్వర స్వామి అంటే మరి ఆయన గుణగణాలను బట్టి భక్తులకు కూడా అంత క్యాపబిలిటీ వస్తుంది.
ఈ స్థితిలో ఉంటే నీకు కాను దేవుడు. మళ్ళీ ఈ స్థితి అన్నాడు అసలు వీడు. ప్రతిసారి కూడా ఇదే అన్నాడు వీడు. నేను బాగా సెటిల్ అయ్యాను. ఈ స్థితి ఇప్పుడే నాకు చాలాసార్లు యాక్సిడెంట్లు కూడా అయినాయి. ఒకసారి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, మీటింగ్కి వెళ్తున్నానయ్యా చెప్తే ఆయన నాతో చెప్పాడు, ఆయన ఈ రోజు నీకు యాక్సిడెంట్ ఉంది, చచ్చిపోతావు. ఈ రోజు నువ్వు పోతావు అన్నాడు వేసొచ్చి. అయ్యా మరి ఎట్లాగయ్యా అన్నాడు ఆయన. అంటే నేను కదా చచ్చిపోయి యాక్సిడెంట్ అయ్యి ఇప్పటికీ ఎన్నో జరిగినాయి, నేను పోనిక మీటింగ్కి వెళ్ళను, ఎటు వెళ్ళనని చెప్పేసి నేను కామ కూర్చున్నా. అదేంటి చచ్చిపోయి యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో జరిగినాయి, నేను పోనన్నాడా? ఇదేంటి కాదు, ఇది ఢీ కూడా చేయండి నావల్ కావట్లేదే. నేను ఎప్పుడైతే కామ కూర్చున్నానో ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ అన్న యాక్సిడెంట్ తప్పిమని అడిగితే బాగుంటుంది కదని చెప్పేసి అడిగాను. ఎప్పుడైతే నేను యాక్సిడెంట్ తప్పిమని అడిగానో అప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, బండి ముందర నేను నడిచేది నీకు కనబడితే నీకు యాక్సిడెంట్ తప్పిద్ది అన్నాడు ఆయన. ఆ మాట నాకు చెప్పగానే వెళ్ళేటప్పుడు చెప్పాను, బండి ముందర నువ్వు నడిచేది నాకు కనబడేలాగా చేయ, నా హృదయాన్ని మార్చు, నా కన్నులు తెరవని దేవుని దగ్గర ప్రేయర్ చేస్తే సరే అన్నాడు ఆయన. బండి తీస్తున్నా, 4 వీలర్ కారు, బండి తీసుకుని బయటకు కార్ ఏంటో చెప్పలేదు. పాస్ట్ ఎలా ఉంటాడో, రిచ్గా ఉంటాడో, ఎలా ఉంటాడో, పూరుగుంటాడో. నా బండి ముందర ఆయన కనబడ్డాడు. అది నడుస్తుంది, ఎక్కడికి హైవే ఎక్కిన తర్వాత 100 స్పీడ్లో ఉంది. ఆయన ఇంటి దగ్గర ఏ నడకైతే నడిచాడో అదే నడకతో ఆయన వెళ్తున్నాడు. వయ్యారి బామా నీ హంస నడక వెనకాల నుంచి పాడపడాల్సింది. యాక్సిడెంట్ స్పాట్ వచ్చింది, నేను స్టీరింగ్ వదిలిపెట్టేసిన, యాక్సిడెంట్ అవుతుంది ఏసయ్యా అని గట్టి కేకేసిన. అసలు 100 మీద ఉన్న బండి స్పీడు ఆటోమేటిక్గా సైడ్ అయిపోయి, సైడ్ మనం ఎలా పార్క్ చేస్తాం అలా పార్క్ అయిపోయింది, ఇంజన్ ఆగిపోయింది బండి. గడగడ వణుకుతూ నాతో యవనస్తులు ఉన్నారు. దేవుడు నన్ను బతికించి నన్ను నడిపించిన దేవుడు. ఒకసారి అయితే నిజంగానే బండి అంతా నుజ్జు అయిపోయింది, నుజ్జు అయిపోయి యాక్సిడెంట్లో నుంచి బయట. డ్రైవింగ్ రాదనుకుంటే డ్రైవింగ్ కాదు, వీడు ఎవరిని గుద్దాడు, వాళ్ళు బతికారో చచ్చారో చెప్పట్లేదు వీడు. నేను బతికానని చెబుతున్నాడు వీడు. యాక్సిడెంట్లు అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి అనుభవాలు, సాక్ష్యాలు ఇంకా ఉన్నాయా? కానీ ఇంకా చాలా చెప్పవలసి ఉంది, కానీ చెప్తూ పోతే చాలా సమయం పడుతుంది కనుక చెప్తే మళ్ళీ పార్ట్ 3 వేసుకుంటాం మేము. ఇప్పుడు వీడు సెటిల్ అయ్యాక కూడా మా ఇంటికాడ నుంచి మా అమ్మ నాన్న వచ్చారు, నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అని ఎక్కడ చెప్పట్లా. అంటే చిన్నప్పుడే మొత్తం తెగదింపులు అయిపోయినాయి. అంటే చెయ్యరాని పనులన్నీ చేసాడు, దౌర్భాగ్యకరమైన పనులు చేసాడు ఊళ్ళో. వీడు మర్చిపోయి ఫోన్ చేద్దాం అనుకున్నాగా, నా ఫోన్ ఏది? ఫోన్ ఎత్తలేదు చచ్చిపోయాడు. ఫోన్ ఎత్తే ఉంటుంది వీడికి. మీ పేరు పడుతుంది ట్రూ కాలర్లో. ఇంకో నెంబర్ నుంచి చేద్దాం. ట్రూ కాలర్లో వచ్చింది రాజరాజ్. మొత్తానికి ఫోన్ ఎత్తలేదంటే మళ్ళీ యాక్సిడెంట్ చేశాడేమో. వచ్చిన డ్రైవింగ్లో ఇట్లాగే ఫోన్లో వచ్చినప్పుడు ఎత్తుంటాడు, యాక్సిడెంట్ చేసింటాడు, అందుకని ఫోన్ ఎత్తడం మానేసాడు డ్రైవింగ్లో ఉన్నప్పుడు. యేసు లాజరస్ గారి సాక్షి అయిన తర్వాత మరి చాలా మందికి నేను కూడా పాస్టర్గా సెటిల్ అయితే బాగుంటుంది అని అనిపించవచ్చు. ఏందొకటేంటండి, ప్రతి ఒక్కళ్ళ సాక్ష్యం విన్నాక అదే అనిపిస్తుంది. కాకపోతే ఇందులో యేసుని మరీ కమెడియన్ చేసేసాడు ఈయన. నాకే పాప ఆయన చూస్తే జాలేసింది. ఆయన ఆ కురుకురే ప్యాకెట్లు తినుకుంటే ఈయన వెనకాల తిరగడం. ఆ కురుకురే ప్యాకెట్లు కూడా ఉన్నాయో లేవో పాపం ఆయనకి. కమెడియన్కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఆయన నిజంగా పైన యమలోకంలోనే ఎక్కడ ఉంటే ఎవర్రా మీరంతా అనుకుంటాడు. మీరు అందరూ పైకి వస్తారు కానీ మీరు పైకి రండి అలా చెప్తా అనుకుంటా ఉంటాడు అక్కడ. ఆయన మనల్ని పొగుడుకుంటా ఉండుంటాడండి. నా కోపం, నా కక్ష అంతా కూడా వీళ్ళు తీరుస్తున్నారు ఆయన అనుకుంటాడు. కొంచెం నా పరువుని కాపాడుతున్నారు వీళ్ళు, నేను అలా కాదు అని. యేసుకి కాస్త ఆత్మఘోష లేకుండా ఆత్మశాంతి అనేది మనం టెస్ట్ మనీ ట్రోల్స్ వల్ల, వీళ్ళు టెస్ట్ మనీస్ చెప్పి యేసుని దిగజారుస్తూ ఆయనకి ఆత్మఘోష కలిగేలా చేస్తున్నారు. మనం ఈ టెస్ట్ మనీస్ని ట్రోల్ చేసి యేసుకి ఆత్మశాంతి కలిగిస్తున్నాం. కాబట్టి యేసు ఆత్మశాంతించుగాక. ఆమెన్. ఆమెన్.